వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పథకం 2.0లో భాగంగా అమరచింత పెద్ద చెరువును సుందరీకరణ పనులకు ఇటీవల శంకుస్థాపన చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు స్థానిక ఎంపీ డీకే అరుణ. భూమి పూజ చేసేందుకు వెళ్లిన డీకే అరుణ అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాల మధ్య భూమి పూజ చేశారు ఎంపీ డీకే అరుణ. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి హుందాతనం వదిలేసి వాకిటి శ్రీహరి అహంకారం ప్రదర్శిస్తున్నారన్నారు డీకే అరుణ. రాష్ట్రంలోని ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. ప్రోటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయని చెప్పారు డీకే అరుణ. నేను శిలాఫలకం వేసేసిన కాబట్టి అరుణమ్మ చేస్తే ఆయనకు అవమానం అవుతుందంట. అంటే మాకు అవమానం కాలేదా? నన్ను పిలవకుండా నువ్వు నీ పేరు పెట్టుకుని నువ్వు టెంకాయ కొట్టినావు కదా శిలాఫలకానికి రాత్రి. అంటే ఒక పార్లమెంట్ సభ్యురాలు ఒక మహిళను నువ్వు అవమానించలేదా? ఒక మహిళనే కదా ఏం చేస్తారు? ఇంతమంది గుండాలను పంపించండి ఆ మీకి. ఇంతమంది గుండాలను ఆమె వెళ్ళిపోతుందే కదా నువ్వు ధైర్యం చేసి పంపించినావు. ఈ సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా మక్తల్ నియోజకవర్గంలో? ఇటువంటి సాంప్రదాయం మక్తల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉందా? గతంలో చిట్టం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో ఎల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసిండు. ఈ మక్తల్ నియోజకవర్గంలో మంత్రిగా అయినటువంటి శ్రీహరి గారు ఒక కొత్త ప్రాక్టీస్ ని మొదలుపెట్టిండు. కొత్త ప్రాక్టీస్ ఏంటంటే మా మీద దాడికి పంపడం. మళ్ళీ ఉల్టా ఆయన మీద దాడికి వచ్చినట్లు యాక్టింగ్ చేస్తారు, స్పీచ్లు ఇస్తారు పోయి. ఈ విధమైనటువంటి ప్రవర్తన గతంలో ఎక్కడ లేదు, ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గంలో జరగలేదు. ఇటువంటి వ్యవహారాన్ని మంత్రిగా ఉన్నటువంటి శ్రీహరి గారు మీకు శోభనివ్వదు. ఇది మీకు ఇటువంటి వ్యవహారం ఏమాత్రం కూడా సమంజసం కూడా కాదు. మహిళను గౌరవించడం నేర్చుకోండి. మహిళా ప్రజా ప్రతినిధిగా ఈ పార్లమెంటు సభ్యురాలిగా కూడా గౌరవించడం నేర్చుకోండి. మీరు ఎట్లా గెలిచిందో నేను అట్లే గెలిచిన. మీరు ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచిను, నేను 7 నియోజకవర్గాల ప్రజలు ఓట్లేస్తే నేను గెలిచిన. 7 మంది మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు అరుణమ్మ ఉండాలి, మోదీ గారి నాయకత్వం ఉండాలని భారతీయ జనతా పార్టీ గెలిపించిండు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని. అభివృద్ధిని అడ్డుకుంటున్నది శ్రీహరి గారు. అభివృద్ధి జరగకుండా తమకు నిధులు తెచ్చేటటువంటి శక్తి ప్రభుత్వానికి నిధులు ఇవ్వలేక, ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాళ్ళ నిధులను చెప్పుకోవడానికి, వాళ్ళ నిధులని చెప్పేటటువంటి ఒక ముందు రాజకీయాలు ఈ రాష్ట్రంలో మరి మక్తల్ నియోజకవర్గం చూస్తున్నారు. రాజకీయాలు రాయలసీమ వాళ్ళ రాయలసీమ వాళ్ళ బర్సలకే నేను భయపడలేదు. బర్సలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని గొడ్డళ్ళు తీసుకొని మీకొస్తే కూడా ఎదురు నిలబడి ప్రజల కోసం పోరాటం చేసింది డీకే అరుణమ్మ. ఇట్లాంటి తాగుబోతులను పంపిస్తే ఇట్లా భయపడతా అనుకుంటే నీ కళ, ఆ కళ బంద్ చేసుకో. అభివృద్ధి పట్ల ఆలోచన చేయి, అభివృద్ధి గురించి ఆలోచన చేయి. కలిసిరా, నాతో పాటు కలిసిరా. కేంద్రం నుంచి ఏం కావాలో అక్క కేంద్రం నుంచి ఇది కావాలని అడుగు, పోయి పనిచేద్దాం. అంతేగాని ఇటువంటి రాజకీయాలు మానుకోరని శ్రీహరి గారికి నేను ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా